నిధులు ఇచ్చి మున్సిపాలిటీని అద్భుతంగా తయారు చేస్తాం. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఇదే చండూరు మున్సిపాలిటీకి, చౌటుప్పల్ మున్సిపాలిటీ గురించి, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా కానీ ఒక్క రూపాయి ఇవ్వని ఈ ప్రభుత్వం కేవలం ఆనాడు నేను పదవి రాజీనామా చేసిన తర్వాత ఓట్ల కోసం అని చెప్పి ప్రభుత్వం అంతా వచ్చి ఇక్కడికి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. పోనీ ఓడిపోయినా పర్వాలేదు, నా పదవి త్యాగం చేసిన కనీసము చండూరు మున్సిపాలిటీకి వాళ్ళు ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చి చండూరు మున్సిపాలిటీలో డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్స్ అయిపోయి, 1.5 year అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కానీ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ, 2 నెలలు అయింది. నేను ఇమీడియట్ గా గెలిచిన తర్వాత వచ్చి అధికారులతోటి, కాంట్రాక్టర్ని అందరిని పిలిచి, మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ పిలిచి రివ్యూ చేసినాం. ఎక్కడైతే నాణ్యత పాటించకుండా కాంట్రాక్టర్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఎన్నికల సందర్భంగా రాత్రికి రాత్రి సిసి రోడ్లు కానీ, డెవలప్మెంట్ వర్క్స్ ఏదైనా నాణ్యత పాటించకుండా, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ లేకుండా చేస్తున్నారని చెప్పి ఒక వాదన ప్రజల నుంచి నాకు కంప్లైంట్ వస్తే అటువంటి వర్క్స్ ఆపండి. ఎవరైతే మంచిగా పనిచేస్తారో కాంట్రాక్టర్లు, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నామినేషన్ మీద ఇచ్చినా సరే, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఒకవేళ మంచిగా క్వాలిటీ వర్క్ చేస్తే వాళ్ళని పని చేయమని చెప్పి ఆ రోజు నేను అధికారులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా కాంట్రాక్టర్లు, అంతకుముందు తీసుకున్న కాంట్రాక్టర్లు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యొక్క బేనామీ వాళ్ళు దాదాపు 30-40 కోట్ల రూపాయల వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ. కానీ వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు? పని ఆపమని మేము ఎప్పుడు చెప్పలేదు. ఎవరైతే క్వాలిటీ వర్క్ అంటే నాణ్యతని పాటించకుండా చేస్తే వాళ్ళ వర్క్స్ మాత్రం మంచిగా పనిచేయటమని చెప్పిన తప్పితే ఎక్కడ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన వర్క్లు చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి మనిషి అయినా సరే అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. ఈ చండూరు మున్సిపాలిటీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతుండ్రు, రోడ్లని తోము పెట్టిండ్రు, బాగా దుమ్ము వస్తుంది, ఎండలకు మొత్తం డ్రైనేజీ మొత్తం తోము పెట్టిందన్న సంగతి తెలిసి నేను పర్మిషన్ ఇచ్చిన, చేయమని కూడా పని చెప్పిన, కానీ పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? బిల్లులు రావను, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవను, మా ప్రభుత్వం పోయింది కాబట్టి. ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిపోయింది కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూసిండ్రు, ఒక వాస్తవమైన బడ్జెట్ ప్రవేశపెట్టినాం. ఇది కేవలం ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించే బడ్జెట్ కాదు. వాస్తవికంగా ఈ సంవత్సరం బడ్జెట్ లో ఎన్ని ఇళ్ళు కడతాము, ఈ 6 గ్యారంటీ స్కీమ్ లో ఏమేమి చేస్తామో అలా అన్ని జాగ్రత్తగా ఆలోచించి బడ్జెట్ బట్టి విక్రమార్క గారు పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం ఇది ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది తప్పితే ఓట్ల కోసం అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజల్ని భ్రమలో ఉంచదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నమన్నమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడమే కాదు, రాబోయే రోజుల్లో సంక్షేమము, అభివృద్ధి రెండింటిని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఎవ్వరు కూడా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇల్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకం ఇల్లు ఇస్తాం. పెన్షన్లు, రేషన్ కార్డులు, చాలా మంది రానోళ్ళు ఉన్నారు, అర్హులు, వాళ్ళందరూ కూడా పెన్షన్, రేషన్ కార్డులు వస్తాయి. గ్రామాల్లో అభివృద్ధి కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ డెవలప్ చేస్తాం. చండూరు మున్సిపాలిటీని
కొంచెం సమయం అయినా సరే ఓ 6 నెలలు సంవత్సరం అవుతుండొచ్చు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం, ఈ రోజు రాష్ట్రంలో అన్ని అప్పులు ఉన్నాయి. నిజంగా కూడా గవర్నమెంట్ ఒక విధంగా చెప్పాలంటే డెబిట్ ట్రాప్ లో ఉంది. అంటే డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నా సరే ఒక కమిట్మెంట్ ఉంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి. అదేవిధంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో ఉన్న పేదవాళ్లకు అండగా ఉండి వాళ్ళకు మద్దతుగా అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండలు అందియాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి సమయం ఇంకొక 6 నెలలు పట్టొచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అభివృద్ధి అనేది పుంజుకుంటుంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాని తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ మొన్నటిదాకా పడుకున్నాడు 10 ఏళ్ళు. గుర్తు రాలే నల్గొండ జిల్లా ప్రాజెక్టులు, కృష్ణా వాటర్ గురించి గుర్తు రాలే. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు. ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంబికి అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్గొండలో సభ పెడతా అంటుండు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ దగ్గర రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత కుర్చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరిగూడ మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చిండు. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తారా, వట్టెం నుంచి తీసుకొస్తారా, ఇంతవరకు డిసైడ్ చేయలేదు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని, భూ నిర్వాసితులని, పేదవాళ్ళని ఆగం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే ఇంకా కాలువలు దోమలేదు, టన్నలు కాలేదు, నీళ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు. హెడ్ వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు. సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి. సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు 4,000తో గెలిచిండు సూర్యాపేటలో. లేదంటే నల్లగొండ జిల్లాలో 12 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు. ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి. కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు ఆగం చేసిన ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట. ఎందుకు పోరుబాట? అప్పుల పాలు చేసింది, ఆగం చేసింది చాలాగా ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు. నల్లగొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ చెప్తున్నా. నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ, జగదీశ్వర్ రెడ్డి, అటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రజల మీద దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపిస్తామని చెప్పి ఈరోజు సభ పెడుతుండ్రు. ఎవరు కూడా నల్లగొండ జిల్లా ప్రజలు గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా